చూడండి, అసలు ఏం కనిపించట్లేదు, అసలు రోడ్డే కనిపించట్లేదు. తాజ్ మహల్, అబ్బా 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 అబ్బా. ఇదంతా కూడా సింగిల్ పీస్ మీద డిజైన్, మార్బుల్ డిజైన్, ఫ్లవర్ చూసారా? ఇలాంటి అదనం ఉన్నాను కానీ ఏం చేస్తాంలే కానీ తాజ్ మహల్ కన్నా స్కామ్ మహల్ అని పెట్టుంటే బాగుంటుంది దీనికి. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 7:15 అయింది. మేము ఆల్రెడీ తాజ్ మహల్ స్టార్ట్ అయ్యాం. ఆగ్రాలో ఒక 3 ప్లేసులు ఉంటాయి. ఆ 3 ప్లేసులు కూడా చూడడానికి వెళ్తున్నాం. అయితే మా డ్రైవరు సిఎన్జి కొట్టించుకోవడానికి బంకులో ఆపాడు. తప్పుకో ఎక్కిచ్చేస్తుంది. ఓయ్ రా బావు, ఇక్కడికి అయితే ఎక్కడికొచ్చేస్తాడు వీడు మనోడేంటి. అదోయ్ 7:15 కూడా ఢిల్లీలో క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇదంతా మంచి అనుకుంటారేమో. పొల్యూషన్ పీల్చి గట్టిగా లాగు. ఒక్క రోజులో 18 సిగరెట్లు కాల్చినట్టు అంటే తెలుసా ఢిల్లీలో ఉంటే. పొల్యూషన్ మామూలు విషయం కాదు ఇక్కడ. అయితే ఇప్పుడు కాసేపట్లో వెళ్ళిపోతాం, దారిలో టిఫిన్ కాగాలి. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. బయట చూడండి, అసలు ఏం కనిపించట్లేదు, అసలు రోడ్డే కనిపించట్లేదు. అయ్యో బాబోయ్, అమ్మ టైం 8 అవుతుంది. ఇదిగోండి 8. బయట చూస్తే అసలు ఏమీ కనిపించట్లా. ఓడి అమ్మ, టిఫిన్కి ఆగాము. అయ్యో బాబోయ్, మంచేంట్రా, చాలా దారుణంగా ఉంది మంచు. అక్కడ అంత చలిగా ఉంటేనే ఎంత మంచు లేదు, ఇక్కడ ఈ చలికి ఎంత మంచు ఉందో చూడండి. అసలు ముందు కనిపించట్లేదు. మా డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము, మాట్లాడుతుంటే పొగ వచ్చేస్తుంది. అరే నేను ఏమైంది అనుకుంటున్నావు, ఇలా పక్కన చెప్తాను. నిన్న మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాను. నాకు ఏం చేస్తాను, ఏం చేయట్లేదు, ఎలా ఉంది, బాగానే ఉందరా, మాట్లాడుతుంటే నోట్లోంచి పొగ వచ్చేస్తుందిరా అన్నాను. నేను మాట్లాడినా పొగ వస్తుంది అన్నాడు. ఎలా అన్నాను, నేను సిగరెట్ తాగుతూ మాట్లాడుతున్నాను అన్నాడు. ఉన్నాడు ఒక ఎదవా. 2 గంటల జర్నీ తర్వాత తాజ్ మహల్ దగ్గరలోకి వచ్చాం. అయితే తాజ్ మహల్ టికెట్లు తీసుకోవాలన్నమాట. ఒక టికెట్ వచ్చి 50 రూపాయలు. వెళ్ళడానికి ఇలా రిక్షా ఒకటి మాట్లాడుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు రిక్షా మాట్లాడాం. నలుగురికి కలిపి 80 రూపాయలు, అరౌండ్ 80 రూపాయలు తీసుకున్నాడు అనమాట. ఆగ్రాలో మొత్తం 4 ఫేమస్ అంటే ఫస్ట్ వచ్చేసరికి తాజ్ మహల్, ఆగ్రా మీనా బజార్ ఒకటి, ఆగ్రా లెదర్ ఒకటి, అది చెప్పులు, బ్యాగులు ఇలాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. లాస్ట్ వచ్చేసరికి ఆగ్రా స్వీట్. ఈ 4 కూడా ఆగ్రాలో ఫేమస్ అంట. ఇదే మనోడు చెప్పిన మీనా బజార్ ఏంటి, లెదర్ రా, ఇది లెదర్ మార్కెట్. ఆ మీనా బజార్ అని కూడా ఉంది. మరి ఇదేనా ఫేమస్ అన్నాడు. లోపలికి వెళ్ళి చూద్దాం గాయ్స్. చీరలు ఉన్నాయి ఇక్కడ, చీరలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బ్యాంబో, అరటి చెట్టు వాటితో తయారు చేసిన చీరలు అంట. కానీ రేట్లు గట్టుకున్నాయి. ఫిక్స్డ్ రేట్, నో బార్గైనింగ్. గాంధీ తాత గారు చేసిన చీరలు ఏంటి ఇవన్నీ అంటే ఆయన కూడా ఇలాంటివే చేసేవారు అనుకుంటారు. ఇవన్నీ ఇలా తయారు చేసిన చీరలు అని చెప్పేసి మాకు మెల్లగా వేసేస్తున్నాడు బిస్కెట్. కానీ చీరలు అయితే బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది. కానీ రేట్లే 1500 నుంచి ఉంది. అరే వాళ్ళందరూ ఆడు 80 రూపాయలకి తాజ్ మహల్ దగ్గర దింపేస్తాను అన్నప్పుడే మనం ఆలోచించాల్సిందిరా. మళ్ళీ హీరోలా ఉన్నాడు. హీరో అనవసరం రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటే మొత్తం తొడిగేసాడు. ఆడు ఏమన్నాడు తెలుసా, పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసి పంపిస్తాం అన్నాడు కదా. ఇదేనా అది పర్ఫెక్ట్ ప్యాక్, మీకు ట్రావెల్ లో కూడా ఇబ్బంది అవుతుంది అన్నాడు. మళ్ళీ డైరెక్ట్ తాజ్ మహల్. వీడి 80 రూపాయలకి వీడికి, అందులో మనం కొన్నట్లు ఈజీగా 800 వచ్చేస్తారు వీడికి, తక్కువ. చీరల దగ్గర చెక్కింగ్ చేసుకున్నాం. అయ్యో స్వీట్లు అంట. ఏ స్వీట్ ఇది, పేట, పింగి పేట ఏదోలే, మనకి అంత హిందీ రాదు. లోపలికి వెళ్ళి ఆగ్రా స్వీట్ అంట. అమ్మ ఏ ఆగ్రా స్వీటో కానీ బాబోయ్, రేట్లు మాత్రం మామూలుగా లేవు. టేస్ట్ చూద్దాం, ఏమన్నా ఇస్తే టేస్ట్ చూడడానికి. తాజ్ మహల్ దగ్గర దాకా తీసుకొచ్చి వదిలేశాడు. అంటే దగ్గర అంటే ఇంకెందరూ ముందు తెలియదు, ఇదే లాస్ట్ స్టాప్ అయ్యే దిగిపోండి అన్నాడు. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. తాజ్ మహల్ వెళ్ళే దారిలో అలాగా లెఫ్ట్ రైట్ అన్నీ కూడా ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. బట్టలు, గిఫ్ట్లు ఇలా చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ అథారిటీ. రేపు భలే ఉందరా వెహికల్.
మనం ఎక్కించుకోరేమో. ఇది రెడ్ ఫోర్ట్ ఏంటి ఇది? ఆగ్రా దగ్గరికి వచ్చి తాజ్మహల్ దగ్గరికి వచ్చి రెడ్ ఫోర్ట్ ఎందుకు ఉంటుంది? ఇక్కడ కాదు, ఢిల్లీలో ఉంటుంది. వెల్కమ్ టు తాజ్మహల్ ఈస్టర్న్ గేట్ ఎంట్రీ. లెట్స్ గో. ఇక్కడ వెనక లాకర్ ఉంది. అయితే లాకర్లో లగేజ్ పెట్టడానికి ఓన్లీ లేడీస్ బ్యాగ్లో పెట్టుకుంటాడంట. ఆడేమో చాలా లగేజ్ ఉన్నాయి లోపల, ఏమో ఆడి అంట 4 బ్యాగులు ఆడి అనుకుంటా. ఇలాంటి ఏదో ఉంటుంది కానీ ఏం చేస్తాంలే. కానీ ఇక్కడ ఏదో షాప్ ఉంది, ఆ షాప్లో పెట్టుకోమంటున్నాడు. తీరా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఏమన్నా పోయినాయి అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కావట్లా. మనోడికి నేను బ్యాగ్ ఇస్తున్నాను. బ్యాగ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. బ్యాగ్ ఓన్లీ. థ్యాంక్ యూ. బ్యాగ్ అయితే నమ్మకం మీద పెట్టేశాము, కానీ ఎందుకు పెట్టించుకోడరా నాకు అర్థం కావట్లేదు. అంతమంది పెట్టించుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ కూడా అంత ఖాళీ ఉంది. ఈ పనికి మాలిన వాళ్ళు అందరూ ఒకటి అయిపోయి, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అది గవర్నమెంట్ ఫ్రీగా పెట్టుకునేది పెట్టకూడదు అన్నాడు. పెద్ద పెద్ద బ్యాగులు ఇస్తున్నాడు వాళ్ళు. చూడు ఎంతెంత బ్యాగ్ ఇస్తున్నాడు వాడు. మోడీజీ అదిగో ఎంత బ్యాగ్ ఇచ్చాడో చూడాడు ఇప్పుడు బయటికి. పనికి మాలిన అదవా. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో చెకింగ్ జరిగింది. చెయ్యాలి, ఆ మాత్రం చెకింగ్ చేయకపోతే ఎలాగా మరే. ఇది వండరా ఏమంటారు దీన్ని? అంతే కదా, 7 వండర్స్లో ఒక వండర్ చూడగలుగుతున్నాం ఈరోజు మనం. 7 వండర్స్లో ఒక వండర్. ఇక్కడ మొత్తం ఇయర్కి ఎలా మారింది ఏంటి అని చూపిస్తున్నారు. డెవలప్మెంట్ మొత్తం 892లో ఎలా ఉంది, 98లో ఎలా ఉంది అని. ఓ రే భలే ఉందరా, సూపర్. తాజ్మహల్ కనబడిపోతుంది. నేను చూడను, అప్పుడే చూడను. అక్కడికి వెళ్ళాక కళ్ళు మూసుకుని అలా తెలుస్తాను. ఓ మై గాడ్, ఎప్పుడు తాజ్మహలే కనిపిస్తుంది కానీ ఇది ఎప్పుడు కనపడలేదే. తాజ్మహల్ చూడాలంటే ఇందులో నుంచే వెళ్ళి చూడాలన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. దగ్గర నుంచి చూడండి ఇంకెంత బాగుందో. ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు, చూద్దాం. మ్యాప్ అయితే ఉంది కానీ అది ఎలా చూడాలో అర్థం కావట్లేదు. సరే లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇలా టర్నింగ్ తిరగగానే మీకు తాజ్మహల్ కనిపించేస్తుంది. చూడండి చూడండి చూడండి, అదిగోండి తాజ్మహల్. ఏదిరా అదిగోండి తాజ్మహల్. అబ్బా 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 అబ్బా, ఏం కనబడుతుందిరా. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా అందంగా కనబడడం మొదలవుతుంది. వీకెండ్ కదా, జనాలు చాలా మంది ఉన్నారు. ఫుల్ క్రౌడ్. ఇక్కడి నుంచి అయితేనే బాగా వస్తుంది ఫోటో అనమాట. అందరూ ఫోటోలు దిగడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ నుండి, తాజ్మహల్ ఫోటోలు దిగడానికి. టీవీల్లో ఫోటోల్లో వాల్పేపర్లో చూడటమే కానీ ఇలా డైరెక్ట్గా తాజ్మహల్ చూస్తుంటే అసలు భలే ఉంది. ఇలా ఒక వే ఇచ్చాడు, ఇలా నడుచుకుంటూ వెళ్తే తాజ్మహల్ దగ్గరికి వెళ్తాము. ఇంకా దగ్గరికి వచ్చామయ్యా తాజ్మహల్కి. ఇక్కడేమో ఇలా వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి చిన్న చిన్నవి. అందరు ఇక్కడికి ఎక్కి ఫోటోలు దిగుతున్నారు అనమాట దీని మీద. ఇప్పుడే పైకి ఎక్కాము. ఇది కూడా ఒక ఎంట్రీ అనుకుంటా. అయితే మనం తీసుకున్నది 50 రూపీస్ టికెట్ కదా. 50కి వచ్చేసరికి ఇక్కడ వరకే ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి ఉండదు. మళ్ళీ ఇప్పుడు 200 రూపాయల టికెట్ మేము తీసుకున్నాము. అది తీసుకోవడం వల్ల ఇప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళినప్పుడు షూ కవర్లు మాత్రం ఉండాలి పక్క. ఇదిగోండి ఈ కవర్లు వేసుకుని షూకి అప్పుడే లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత 20 రూపాయలు అని కూడా అన్నారు. 10 రూపాయలే బెస్ట్. లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో ఏంటో. కాళ్ళకి అవి వేసేసాం. కలరు ప్యూర్ వైట్ లేదేంటి? మన ఫోటోల్లో వీడియోలో ప్యూర్ వైట్ కనబడుతుంది కదా, కానీ ప్యూర్ వైట్ లేదు. రే స్మూత్ లేదేంటి రావాలి? స్మూత్, ఆ మార్బుల్ అంటే స్మూత్గా ఉండాలి కదా. ఏడ్చేవాళ్ళే, పాలిష్ పెట్టరు కదా. పైకి ఎక్కుతున్నాం, చెక్క మెట్లు. బా ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉందో తాజ్మహల్ దగ్గర. తాజ్మహల్ మీద నుండి దగ్గర నుంచి చూడండి మా ఎలా ఉందో. అంత వైట్ లాగా ఏం అనిపించట్లేదు మరి నాకు కదండి. అంత వైట్ లాగా అనిపించట్లేదురా, బిస్కెట్ కలర్ లా అనిపిస్తుంది. చాలా బాగుంది. చూడండి మా దగ్గర నుండి మొత్తం డిజైన్ ఉంది ఇక్కడ. చపాతీ పిండి స్మెల్ ఎవరి దగ్గర? అమ్మాయిల దగ్గర. చిచ్చి ఆడేమన్నాడు, చపాతీ పిండి వాసన తప్ప అంతా బాగానే ఉంటది అన్నాడా? నువ్వు ఎప్పుడు చూసారో వాసన? ఇప్పుడే అన్నాడు. చూడండి డిజైన్ మొత్తం మార్బుల్ మధ్యలో డిజైన్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి. బా లోపలికి వెళ్దాం. ఇదంతా కూడా సింగిల్ పీస్ మీద డిజైన్, మార్బుల్ డిజైన్, ఫ్లవర్ చూసారా? చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక సింగిల్ దాని మీద చెక్కారు అలాగ
పువ్వులు ఫస్ట్ మార్బుల్ అంటించి దాని తర్వాత స్టోన్ చెక్కారంట. ఇది గైడ్ పక్కన చెప్తాను, కాపీ కొట్టి మీకు చెప్పేస్తున్నాను. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చాం. బయట వచ్చేసరికి యమునా రివర్ని ఆనుకునే కట్టాడనమాట ఇది తాజ్మహల్ అప్పట్లో షాజహాన్. లోపల షాజహాను అండ్ ముంతాజ్ ఇద్దరి సమాధులు ఉన్నాయన్నమాట. దీని గురించి పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి మొన్నటిదాకా. పాడు చేసేస్తున్నారు రివర్ని. అదంతా గోడ, అక్కడ చివరిలో కనిపిస్తుంది మీకు గోడ. అంతా కూడా ఏదో గోడ కట్టారనమాట. ఇప్పుడు కలర్ మారింది చూసారా? ఇందాక దాకా మనకి కొంచెం డల్ అనిపించింది కదా, ఎప్పుడైతే ఆ ఎండ షేడ్ పడిందో దెబ్బకి మొత్తం మారిపోయింది తాజ్మహల్ అంతా. ఇది వచ్చేసరికి చంద్రుడు ఫుల్ మూన్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుందంట, నార్మల్గా ఒకలాగా ఉంటుందంట, వర్షం పడినప్పుడు ఒకలా ఉంటుందంట, ఇలా ఎండ వచ్చినప్పుడు ఒకలా ఉంటుందంట. బర్గర్ చెప్పాము, చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బాబోయ్ తాజ్మహల్ దగ్గర స్కామ్స్ మామూలు స్కామ్స్ కాదు బాబోయ్. బ్యాగ్ పెట్టడానికి వెళ్ళాం కదా, ఆడు బ్యాగ్ పెట్టకూడదు ఎక్కడైనా పెట్టుకొని బయట అన్నాడు కదా. ఈ లోపు ఒకడు వచ్చాడు అంటే ఇటు దగ్గర నుంచి ఆడు ఫోన్ వెళ్ళిపోయింది, బ్యాగ్ మా షాప్లో పెట్టుకొని వెళ్ళి ఫ్రీ డబ్బులు ఏం లేవన్నాడు. కానీ వచ్చిన తర్వాత కాఫీ ఏమన్నా తాగాలన్నాడు. కాఫీ రేట్ ఎంత ఉంది తెలుసా? 300 ఉంది ఒక్క కాఫీ, 300. తక్కువలో బర్గర్ ఉంటే బర్గర్ చెప్పాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం మరి, ఆడేమో వదిలేలా లేడు తినకుండా, ఇంకేదో గడ్డి తినడమే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు జరిగిన స్కాములు చెప్తాను చూడండి. ఫస్ట్ క్యాబ్ ఒకటి తీసుకెళ్ళడమే ఒకటి దగ్గర తీసుకెళ్ళాడు, అక్కడ ఆపాడు. ఇక్కడ రిక్షా ఎక్కిండి నాడే సలహా ఇచ్చాడు. సరేలే రిక్షా ఒకటి వచ్చాడు, ఎంత మనిషికి అని అడిగాను నేను. 100 రూపాయలు అన్నాడు. అంటే మనిషిగా అన్నాను ఫస్ట్, లేదు అందరికీ అన్నాడు. 80 రూపాయలు అంటే అచ్చలు 80 రూపీస్ దిగో అన్నాడు. 80 రూపాయలు ఇమ్మన్నాడు. సర్లే 80 రూపాయలు కదా, కిలోమీటర్న్నర వెళ్తున్నాం కదా. మళ్ళీ అది ఏమంటాడు అనుకున్నావు, మీకు దారిలో మీనా బజార్ చూపిస్తాను, ఆగ్రా స్వీట్ చూపిస్తాను, లెదర్ మార్కెట్ చూపిస్తాను అన్నాడు. మనకి ఏమనుకుంటాం, మీనా మార్కెట్ అంటే మనకి జామా మసీద్ పక్కన ఉంది చూసారు మీనా మార్కెట్ ఢిల్లీలో, అలా ఉంటుందేమో అనుకున్నాం. మళ్ళీ నేను ఢిల్లీలో చూసానులే అన్నాను నేను. అంటే అది లోకల్ మార్కెట్, ఇది వేరు ఇది అన్నాడు. సర్లే తాజ్మహల్ లోపల ఉండేది బయట పెట్టారు. ఇంతకుముందు తాజ్మహల్ లోపల ఉండేది, మీకు కూడా స్టార్టింగ్లో సొల్లు వినిపించాను కదా, అది ఇది అని చెప్పి సర్లే తీసుకెళ్ళన్నాను. ఒక షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. మార్కెట్ అంటే మనం ఏమనుకుంటాం, పెద్దది అనుకుంటాం కదా. ఏదో వ్యాన్ దొరికింది, దీనికి మళ్ళీ మనిషికి 25 రూపాయలు అంట. మనకి ఎక్కడ అయ్యాం, షాప్ లోపల తీసుకెళ్ళాడు. చీరలు కొంచెం బాగానే ఉన్నాయి. సరేలే ఇంకా ఎలాగో వచ్చాం కదా, లేడీస్ కోసం తీసుకోవాలని చెప్పేసి రేట్ ఎక్కువైనా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాం. అక్కడ ఆటోడి కమిషన్ వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి స్వీట్ షాప్ అన్నాడు. స్వీట్ షాప్ దగ్గర మేము దొరకలా, టేస్ట్ బాగా. నెక్స్ట్ అక్కడి నుంచి లెదర్ మార్కెట్, లెదర్ మ్యానుఫ్యాక్చర్ అది ఇది అన్నాడు. అక్కడికి వెళ్తే రొట్టలా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. బాబు మాకు ఏం వద్దురా, తీసుకొచ్చి తాజ్మహల్ దగ్గర దించారా చెప్పాడు. నా బ్యాగ్ అమ్ముకుందాం అనుకున్నాడు. 1000 రూపాయలు చెప్పాడు. అంత చెప్పాడు 600, 1250 రూపాయలు చెప్పాడు. బయటకు వచ్చేస్తుంటే 600కి ఇస్తాను, 400 కన్నా. అయితే దానికన్నా ముందు ఏ స్కామ్ జరిగింది అనుకుంటున్నారు. ఈడు రిక్షా వాడు టికెట్ లేలో అన్నాడు. అక్కడ 50 రూపాయలు టికెట్ అని ఉంది. 50 రూపాయలు టికెట్ తీసుకోవడం తీరా ఆ 50 రూపాయల టికెట్ ఓన్లీ అక్కడ వరకేనంట, బయట వరకే. తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే 200 అంట. మళ్ళీ అక్కడ స్కామ్. మళ్ళీ 500 ఈ 50 రూపాయలు మనిషికి బొక్క, మళ్ళీ 200 తీసుకోవాల్సి వచ్చింది. అది 200 తీసుకుని ఉంటే ఈ 50 మనకి సేవ్ అయ్యేది. అలాగా తర్వాత ఇంకా బ్యాగ్ స్కామ్ మీరు చూశారు. ఆ పోలీసు వాడు పెట్టించుకోలేదు, వీడు వెంటనే టైంకి వీడు వచ్చేసాడు. కానీ తాజ్మహల్ కన్నా స్కామ్ మహల్ అని పెట్టుంటే బాగుంటుంది దీనికి. మీరు మాకులాగా రిక్షాలు గట్రా తీసుకుని ఎరుపప్పలు అవ్వకండి. చీరలు కొనుక్కుంటారంటే వెళ్ళండి, లేదు అనుకుంటే ఇలాగా లైన్ ఉందన్నమాట. మనిషికి 25 రూపాయలు. జస్ట్ వెహికల్ అక్కడ వచ్చి ఆగుద్ది, ఎక్కేస్తే ఆ డ్రైవర్కి 25 రూపాయలు ఇస్తే డైరెక్ట్ తాజ్మహల్ ముందుకు తీసుకెళ్ళి ఆపుతాడు అనమాట. మాకులా బిస్కెట్ అవరు. కానీ ఎక్కడ చూసినా ఫారినర్సే, బస్సుల్లో వచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద బస్సుల్లో ఫారినర్స్. అందరూ కూడా దొరికారు. సేమ్ చీరలు చూడు, అయ్యే చీరలు మనం కొన్నాం. అయ్యే చీరలు కొన్నాం, అది కాదు బస్సు అయ్యే చీరలు. ఈ టోల్ గేట్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ.